హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ లో తెలియజేయండి. నా ఇష్టతకి పార్ట్ 101. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆమె మాటల్లో చాలా వెటకారం కనిపించింది దేవాంశికి. అయినా కూడా తనకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, అవునరా, కరెక్ట్ గా క్యాచ్ చేసావు. చాలా ఇంటెలిజెంట్ రా నువ్వు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు ఈషిక బుగ్గ పట్టి లాగుతూ. దేవాంశ్, మీరు మాటల గారడి చేయకండి. నిజం చెప్పండి. వాళ్ళు ఎవరు? నా పైన ఎందుకు అటాక్ చేయాలని చూశారు? పైగా నన్ను పట్టుకున్న అతను ఫోన్లో ఎవరికో చెప్పాడు నేను దొరికానని అంటుంది ఈషిక. నిజమే చెప్తున్నాన్రా. నువ్వు చెప్పు. సడన్ గా నీపైన అటాక్ జరుగుతుందని నాకెలా తెలుస్తుంది? ప్లాన్ చేసింది నేనే కాబట్టి నాకు తెలుసు. కావాలంటే చూడు, నైట్ నువ్వు నాకు ఫ్లాట్ అయిపోయావు. ఈ ఇన్సిడెంట్ జరిగాక ఇక నా ఒళ్ళోకి కూడా వచ్చేసావు. నాకు కావాల్సింది చాలా వరకు ఇచ్చేశావు, ఆ ఒక్కటి తప్ప. ప్రజెంట్ నా ప్లాన్ తాలూకు ప్రభావం నీ బ్రెయిన్ పైన తగ్గడంతో నైట్ ఏం జరిగింది అని ఇప్పుడు ఆలోచించి అడుగుతున్నావు. సో నా ప్లాన్ లో సగం నేను సక్సెస్ అయినట్టే. తనకి కొత్త కథ చెప్తూ అన్నాడు దేవాంశ్. అలా అనగానే, అవునా, అయితే ఇంకో కొత్త విషయం తెలుసుకోండి. మీరు సగం కాదు కదా, 1% కూడా మీ ప్లాన్ సక్సెస్ అవ్వదు. ఇక పైన అవ్వనివ్వను నేను. ఈ క్షణం నుంచి నేను మీతో మాట్లాడను అంటుంది ఈషిక అతని తలని ఆమె ఒళ్ళోంచి అవతలకి తోస్తూ. కాని వెంటనే ఆమె నడుము చుట్టూ తన 2 చేతులతో చుట్టేసి గట్టిగా హత్తుకుంటూ ఆమె స్టమక్కులో తన ఫేస్ ని దాచుకున్నాడు దేవాంశ్, దూరంగా వెళ్లకుండా. ఒక్కసారిగా ఇషిక గుండె జల్లుమంది. అతని మృదువైన పెదాలు ప్లస్ గరుకైన గడ్డం ఇంకా మీసం కట్టు ఆ తాలూకు స్పర్శ తనకి తాకగానే ఒంట్లో ఏదో వైబ్రేషన్. నెమ్మదిగా ఏ ఏం చేస్తున్నారు అని పలికింది. ఈ లోపల తన లోతైన నాభిని అతని మునిబడ్డితో కొరికాడు చిన్నగా. ఆ అని అరిచింది ఈషిక. వెంటనే తన నాలుకతో మందు రాశాడు. ఇక ముడుచుకుపోయింది ఈషిక. తన కోపం అతని చాతలకి ఎప్పుడో ఎగిరిపోయింది. 2 చేతులతో నడుముని గట్టిగా తడుముతూ మరి ముద్దులు పెడుతున్నాడు. అటు నుంచి ఇటు అతన్ని ఒక చెయ్యి పైకి కూడా సాగింది. ఎప్పుడైతే ఆమె యథ సంపదపై అతని చెయ్యి పడిందో గట్టిగా అతని చేతిని పట్టేసుకుంది ఈషిక, కదలనివ్వకుండా. ఇక వెంటనే పైకి లేచిన అతను తన చెయ్యిని తీసేసి ఆమె మెడవంపుల ముఖాన్ని దాచుకున్నాడు. ఆమె కూడా అతన్ని ఆత్రంగా హత్తుకుంది. ఆమె మెడ, కంఠం, ఎదపైన అతను ఇష్టం వచ్చినట్లుగా ముద్దులు పెడుతూ తన ఫేస్ లోకి చూసి నవ్వుతూ మరి ఆమెను తన వశపరుచుకున్నాడు దేవాంశ్. ఆమె కూడా కళ్ళు మూసుకొని ఒక మధురమైన అనుభూతిని పొందుతుంది. తనకెంతో ఇష్టమైన మగాడు, పైగా తన మొగుడు తనని ఆత్రంగా హత్తుకుంటే అతనికి అన్ని ఇవ్వాలని, తన ఆశ పడుతున్న కొంటె కోరికలన్నీ తీర్చాలని, అతన్ని సొంతం చేసుకొని తనలో కలిపేసుకోవాలని ఏ ఆడదైనా ఇంకా ఏ పిల్లామైనా కోరుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఈషిక కూడా ఉంది. అతనికి మొత్తం తనని ఇచ్చుకోవాలి అన్నట్లుగా అతను పెడుతున్న తీయని బాధని భరిస్తూ మరీ అతనికి సహకరిస్తుంది. ఆమె చెవిని నాలుకతో తాకుతూ చెవి రెమ్మని నెమ్మదిగా కొరుకుతూ చెవి పైన ముద్దులు పెట్టుకుంటూ, ఐ లవ్ యూ రా ఇష్ట, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆమె దేహ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఇంకా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఆమెను ఇటు అటు మార్చి చెంపలపైన, కంఠంపైన, మెడపైన, ఎద అందాలలో, నడుమింపుల్లో ముద్దులతో ముంచేస్తున్నాడు. ఆమె కూడా అతని చేష్టలకి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అతని చేతిలో బొమ్మలా మారి కళ్ళు మూసుకొని అతని ప్రేమని ఆస్వాదిస్తుంది. ఇక మెల్లిగా ఆమెని బెడ్ పైకి పడుకోబెట్టి ఆమె పైన చేరిపోయాడు దేవాంశ్. ముందుగా ఆమె బయటని దూరం చేశాడు.
అలాగే ఆమె పరువులపై దాడి చేయాలని చూస్తే అప్పటికే ఆమె 2 చేతులు అడ్డం పెట్టుకొని అటువైపుగా తిరిగిపోయింది. అలా తిరిగే క్రమంలో ఆమె పొడవైన కురులు వీపు మొత్తం కప్పేశాయి. వాటిని ఒక చేత్తో ఒక వైపుకు తప్పించి ముందుగా బ్లౌజ్ డోరీ లాగేశాడు పంటితో. ఇక వెనక నుంచి చెంపలు, మెడ, వీపు, అటుపై నడుమొంపు ఇలా ఆగకుండా ముద్దులు పెడుతూ ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్ళాడు దేవాంశ్. కళ్ళు మూసుకుంది ఈషిక. అలాగే పడుకొని నెమ్మదిగా ముందుకు తిప్పుకున్నాడు. అప్పటికే అతన్ని వశమైపోయిన ఈషిక ఇక అతన్ని ఏమీ అనలేక నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. అందంగా నవ్వుతూ ఆమె పెదాలని అందుకున్నాడు దేవాంశ్. అలా చాలాసేపు సాగింది ఒక తియ్యనైన ముద్దు. మరింత తియ్యగా ఆమెకు బాధని కలిగిస్తూ కింది పదివిని కొరికి మాయలో పడేశాడు. పూర్తిగా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈషిక. ఆ అని చిన్నగా మూలుగుతూ అతనిలో ఇంకా వేడిని పెంచేసింది. ఇక మెల్లిగా ఆమెను వీడి కిందికి జారిన బయట చాటు ఉన్న అందాలని కొల్లగొట్టడానికి పంటితో ఆమె బ్లౌజ్ హుక్కులు ఒక్కొక్కటిగా తీయడం మొదలుపెట్టాడు. ఇక ఇషిక పరవశంతో అతన్ని ఆర్తిగా హత్తుకుంటుంది. అతను ఏం చేస్తున్నా అస్సలు అడ్డు చెప్పడం లేదు. అతని తలపై చెయ్యి వేసి జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ మధుర యాతన అనుభవిస్తుంది. బ్లౌజ్ హుక్కులు తీసేయడంతో ఆమె ఎద అందాలు బయట బ్రా నుంచి తొంగి చూస్తున్నాయి. ఇంకా సీరియస్ గా వాటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టేశాడు దేవాంశ్. అతని వైపు చూసి ఇక ఆ చూపుల బాణాలు తగిలి తట్టుకోలేక అల్లాడిపోతుంది ఈషిక. ఆమె సుతునెత్తని పరవాలపైన నెమ్మదిగా చేతితో తడిమాడు. ఈషిక వల్ల కాక ఇక పైశ్వాస పైకి తీస్తూ అతని వైపు చూస్తుంటే ఆమె చూపులో కంగారు భయం కనిపించి, ఓయ్ ఈ అందాలపైన నాదే కదా హక్కు అంటూ చీర కుచ్చిళ్ళు లాగేశాడు మెల్లిగా నవ్వుతూ. ఇక సిగ్గుతో ఈషిక పక్కకు తల వాల్చేసింది చీర దూరమై. ఇక ఆమె పొంగులపైన ముద్దులు పెడుతూ పెదాలతో రాస్తూ ఇంకా ఆమెలోని వేడిని పెంచేస్తున్నాడు దేవాంశ్. ఆమె ఎత్తైన ఎద పొంగులైతే బెలూన్స్ ఊది ఒకదాని పక్కన ఒకటి పెట్టినట్లుగా ఉన్నాయి. వాటి నుంచి చూపు తిప్పడం అతని వల్ల కావడం లేదు. ఇంకా కొంచెం కిందికి వస్తే సన్నటి వంపు తిరిగిన నాజుకైన నడుము, లోతైన నాభి, దాని పక్కన కంది గింజంత పుట్టుమచ్చ. ఆ నడుము అందానికి వన్నె తెచ్చింది. ఇంకా ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లని పాలమీగడ లాంటి మృదువైన చర్మం. దానికి తోడు ఆమెలో సిగ్గు ఇక ముడుచుకుపోతుంది. ఇంతకంటే ఏ మగాడికైనా ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళు ప్రేమలోనే కాదు, ఎప్పుడో పెళ్లి బంధంలో కూడా ముడిపడిపోయారు. ఇక హద్దు అదుపు ఉంటుందా వాళ్ళకి? అందుకే దేవాంశ్ ఆమె అందాలను పూర్తిగా తన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. జీవితంలో జరిగిన మార్పు వల్ల ఆమెలో ఎన్నో ప్రశ్నలతో ఉంది. ఒక్కొక్కటిగా వాటికి సమాధానం వెతుకుదాం అనుకున్న ఇషిక మాత్రం అతను చూపించే ప్రేమలో ఎప్పుడో ఓడిపోయి అతనికి అనుకూలంగా మారిపోయింది. ఇక అర్ధనగ్నంగా ఉన్న ఆమెని ఆత్రంగా దగ్గరికి తీసుకొని గట్టిగా వాటేసుకున్నాడు దేవాంశ్. ఎంత గట్టిగా అంటే ఆమె ఎముకలు కూడా విరిగిపోతాయేమో అనిపించింది. అందులో కూడా అతను చూపించే ప్రేమనే రుచి చూస్తున్న ఈషిక ఇక అతని కౌగిట్లో కరిగిపోయింది. ఇక స్వర్గపు దారి వెతుకుదాం అనుకున్న టైంలో గట్టిగా అతని ఫోన్ మోగడంతో ఒక్కసారిగా ఇద్దరు వేరుపడి ఆమెను కష్టంగా వీడి ఫోన్ చెవికి పెట్టుకున్నాడు దేవాంశ్. ఈలోపు బెడ్షీట్ అందుకొని తన నిండుగా కప్పుకొని అతన్ని చూస్తూ ఉంది ఈషిక. అవునా, వెరీ గుడ్. ఇక నెక్స్ట్ ఏంటి అంటూ షర్ట్ తీసుకొని వేసుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు దేవాంశ్. బతుకు జీవుడా అనుకుంటూ ఈషిక వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంది. అదే సారి కట్టుకుంటే మళ్ళీ మొదటికి వస్తాడు. తన లైఫ్ లో క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక అప్పుడు ఇద్దరు ఒకటైతే ఎంతో బాగుంటుంది. ఎలాగో నేను ప్రేమించిన ప్రేమ, నన్ను ప్రేమించిన ప్రేమ నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది. దానికి నేను ఎంతో అదృష్టవంతురాల్ని.
మరి అత్తారింట్లో నా స్థానం ఏంటి? ఆ ఇంటి కోడలిగా కూడా నాకు స్థానం కావాలి కదా! మరి నేను చెయ్యని తప్పుకి ఒక నింద మోస్తున్నాను. ఆల్రెడీ శిక్ష అనుభవిస్తూ దూరంగా కూడా వచ్చేశాను. నా భర్త నన్ను నమ్మినప్పుడు నా అత్తారింట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మాలి. అలా నమ్మాలి అంటే ఈ జరిగిన దాని వెనకాల అసలు నిజం ఏముందో బయట పెట్టాలి. నన్ను నేను నిర్దోషిగా నిరూపించుకోవాలి. అప్పుడే మిసెస్ శిఖాంజలి దేవాంశు మిట్టల్ అనే పేరుకు మచ్చ ఉండదు అని మనసులో గట్టిగా అనుకుంది ఈషిక. ఈలోపు రాకీ పిలవడంతో కిందికి కూడా వెళ్ళిపోయింది. దేవాంశ్ ఫోన్లో బిజీగా ఉన్నాడు ఆ టైంలో. ఆఫీస్ నుంచి వస్తూనే పద్మజని సీరియస్ గా పిలుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు హరి. మామూలుగా అతను ఎప్పుడో కాని సీరియస్ అవ్వడు. అలాంటిది ఇంత కోపం ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ పద్మజ లోపలికి వెళ్ళింది. ఏమైందండి? అంత చికాకుగా ఉన్నారు? ఏదైనా బిజినెస్ టెన్షనా? అడిగింది పద్మజ. బిజినెస్ దేముంది? ఒకసారి లాస్, మరొకసారి లాభాలు. ప్రతిదీ బయటికి చెప్పుకుంటామా? కానీ ఒకటి, ఇంట్లో ఉండి నువ్వేం చేస్తున్నావు? ఆ మాత్రం పట్టించుకోవా అని హరి అనగానే, అబ్బా ఏం జరిగిందండి అంటుంది పద్మజ. అదే చూడు అంటూ తన ఫోన్లో అతని ఫ్రెండ్ ఒకరు వాట్సాప్ లో సెండ్ చేసిన వీడియో చూపిస్తూ, మన ఇంటి పరువు ఇలాగేనా మంటగలిపేది అని అడిగాడు హరి. ఆ వీడియో కంప్లీట్ గా చూసిన పద్మజ నోరెళ్లబెట్టింది. అది అంజలి యాడ్. సగం వరకు బాగానే సాగింది. కానీ తర్వాత సీన్ లో అరకొర దుస్తులతో వంటి నిండా నగలతో అంజలి ఒక కొలనులో ఉంటే ఒక అతను పక్కనే నిలబడి ఆమె వంటిపై నీళ్లు పోస్తున్నాడు. అంజలి స్నానం చేస్తున్నట్లుగా ఉంది. యాడ్ చాలా దరిద్రంగా అనిపించింది చివరి సీన్ చూస్తుంటే. ఇక వెంటనే అంజలి గదిలోకి వెళ్లేసరికి తను మంచి నిద్రలో ఉంది. కోపం ఆపుకోలేక పద్మజ అంజలి చెయ్యి పట్టి లాగింది. అంతే, ఒక క్షణంలో నిద్ర నుంచి షాక్ గా లేచి కూర్చుంది అంజలి. ఎదురుగా పద్మజ కనిపించగానే షాక్ అవుతూ, ఆ ఆంటీ ఏమైంది అని బ్లైండ్ గా అడిగింది. పద్మజ కోపంగా ఫోన్ తీసి ఇదేంటి అని బెడ్ పై విసిరింది. ఫోన్లో తన యాడ్ కనిపించడంతో అది చూసి రిలాక్స్ అయిపోతూ, ఓ అదే, ఇది నా కొత్త యాడ్ ఆంటీ, మొన్న చెప్పాను కదా అగ్రిమెంట్ అని, దీనికోసమే అని అంజలి క్యాజువల్ గా అనగానే, సిగ్గు లేదానే నీకు వందంతా కనిపించేలా యాక్టింగ్ చేయడానికి అని కోపంగా అడిగింది పద్మజ. ఆంటీ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయినా ప్రతిసారి మీ డామినేషన్ ఏంటి నా పైన? అక్కడికి ఏదో మీ ఇష్టాన్ని కాదని నాకు నేనే వెళ్ళి యాడ్ చేసినట్లుగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీ పర్మిషన్ అడిగాను కదా. మీరు ఓకే అంటే నేను షూటింగ్ స్పాట్ కి వెళ్ళాను. మళ్ళీ వచ్చి కొత్తగా సిగ్గు లేదా అంటే ఏంటి అర్థం? అనవసరంగా నాకు కోపం తెప్పించగాని, నాకు గాని కోపం వచ్చిందనుకో అని అంజలి అనగాని, హా ఏం చేస్తావే? ఏం చెయ్యగలవు నువ్వు? నేను పర్మిషన్ ఇచ్చింది ఇలా అడ్డమైన బట్టలు వేసుకొని మా ఇంటి పరువు తీయమని కాదు. ఆ టైంకి వెళ్ళి టైంకి రమ్మని. అంతే తప్ప నువ్వు ఇలాంటి చిల్లర పనులు చేస్తావని కాదు. నువ్వు ఇలా చేస్తావని నాకు తెలీదు అని పద్మజ అనగానే, ప్లీజ్ ఆంటీ, ఇప్పటి వరకు చాలా అయిపోయింది. ఇక భరించే ఓపిక నాకు కూడా లేదు. చిల్లర పనులు అంటే మర్యాదగా ఉండదు అని వేలు చూపించి అంజలి అంటూ ఉండగా అప్పుడే లోపలికి వచ్చిన వైభవ్, ఏంటి అంజలి, మా మమ్మీకి వేలు చూపిస్తున్నావు? ఆమెతో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా అని. ఏం జరిగింది మమ్మీ? మళ్ళీ ఏంటి గొడవ అని చికాకుగా అడిగాడు వైభవ్. నైట్ అంతా నాకు దాసోహం అయిపోయాడు. ఇక ఇప్పుడు నా వైపే మాట్లాడతాడులే అని మనసులో అనుకుంది అంజలి. నన్నెందుకు అడుగుతావు? నీ ముద్దుల పిల్లాన్ని అడుగు. వద్దంటే తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టావు కదా, అందుకే అది ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు తయతక్కలాడుతుంది. ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ చూడు. డాడీ వచ్చి నన్నే తిడుతున్నాడు పరువు పోయిందని. మరి దీనికి సమాధానం నువ్వు ఇస్తావా లేక తను ఇస్తుందా అని అడిగింది పద్మజ. అప్పుడు ఫోన్ చేతులకు తీసుకుని ఆ వీడియో చూడగానే ఇంతకు ముందు అతను చూసిన యాడ్ కంటే కూడా ఇది చాలా వరస్ట్ గా అనిపించింది. వెంటనే సీరియస్ గా అంజలి వైపు చూశాడు వైభవ్. ఇది మరీ బాగుంది. అగ్రిమెంట్ ఒప్పుకున్నాక చేయకపోతే ఎలా? అయినా ఎంతో కష్టపడి సంపాదించుకున్న నా కెరియర్ ను మీరు నాశనం చేయాలని ఎందుకు చూస్తున్నారు? మీరు మీ ఆలోచనలు వెనకబడి ఉండి నా లైఫ్ తోటి ఎందుకు ఆడుకుంటున్నారు?
మీ మమ్మీ చెప్పడం నువ్వు వినడం ఏమైనా బాగుందా వైభవ్? నీకు తెలియట్లేదు. మీ మమ్మీ మనల్ని కలిసి బతకనిచ్చేలా లేదు. విడగొట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. ముందు నేను చెప్పిన వాటికి అన్నిటికీ ఒప్పుకొని ఇప్పుడు నీ ముందుకొచ్చి మళ్ళీ ఏమీ తెలియని దానిలాగా షో చేస్తుంది అని గట్టిగా అరుస్తుంది అంజలి. ఒక్క మాటకు అన్ని మాటలు మాట్లాడుతున్న అంజలిని చూడగానే ఒళ్ళు మండిపోయిన వైభవ్ ఒకే ఒక చెంపదెబ్బ కొట్టాడు అంజలిని. అసలే తల్లిని అంటే అస్సలు భరించలేడు కదా. అంతే, బెడ్ పైన అడ్డంగా పడిపోయింది అంజలి. ప్రతిసారి మా మమ్మీని లాగకు. మా మమ్మీ కాదు, మొన్న నేనే చెప్పాను ఇలాంటి యాడ్లు చెయ్యొద్దు అని. కావాలంటే ఎంత డబ్బైనా పడేయమని. అయినా కూడా వినకుండా షూటింగ్ అన్నావు. సరే అని నీకు లిమిట్స్ చెప్పి పంపించాను. ఎందుకు? నీ వైపు నుంచి కూడా ఆలోచించే కదా. అయినా కూడా నువ్వు మళ్ళీ అదే రిపీట్ చేశావు. నా మాటకు విలువ లేదా? లేక మేమంటే నీకు లెక్క లేదా? నేను ఏదైనా చేస్తా, మీరు చూస్తూ ఊరుకోండి అంటే ఊరుకోవడానికి నేను ఆడంగి వెదవని కాదు, మగాణ్ణి. నా భార్య నలుగురిలో పరువుగా ఉండాలి అనుకుంటున్నా. అంతేపా, మేము వెనకబడి లేము. మా ముందు ఉన్న పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తున్నాం. ఏ పద్ధతిగా మోడలింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలో లేరా? మేము వర్క్ చేయట్లేదా మోడల్స్తో? ఒక్కదానివే బయలుదేరావా ఇండస్ట్రీని వెళ్ళడానికి? వంటికి నగలు పెట్టుకోవడానికి వాళ్ళంతా చూపించాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా? వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు ఏదైనా చెప్తారు, చెయ్యమంటారు. ఆ డబ్బుకి ఆ ఫేమ్కి ఆశపడి మన పరువు గురించి ఆలోచించవా నువ్వు? అని గట్టిగా అరిచాడు. కాని అంజలి ఇవేవి వినే స్థితిలో లేదు. నన్ను కొట్టాడా వైభవ్? నా పైన చేయి చేసుకున్నాడా అన్న షాక్ లో ఉండిపోయింది. వెంటనే కంపెనీ వాళ్ళకి కాల్ చేసి యాడ్ ని ఆపేయమని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని లాయర్ నోటీస్ పంపించమన్నాడు. అది కుదరని పక్షంలో వాళ్ళకి ఎంత డబ్బైనా పే చేసి యాడ్ ని మాత్రం ఎక్కడ టెలికాస్ట్ కావడానికి వీలేదు అని లాయర్ కి చెప్పాడు. వైభవ్ అన్నవన్నీ వింటూ అట్టుడికిపోయింది అంజలి. కానీ పద్మజ మాత్రం చాలా తృప్తిగా ఫీల్ అయింది. మిర్రర్ ముందు నిలబడి ఫాస్ట్ గా రెడీ అవుతుంది ఇష్క. వెనక నుంచి 2 చేతులు చుట్టేశాయి దేవాంశివి. హాయ్ బ్యూటిఫుల్ లేడీ, యు ఆర్ లుకింగ్ వెరీ సెక్సీ ఇన్ దిస్ శారీ అని కామెంట్ ఇస్తూనే, నిన్న ఎక్కడైతే ఆపామో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడదామా అని మెల్లిగా గుసగుసగా ఈషిక చెవి దగ్గర అడిగాడు. దానికి ఈషిక కూడా చిన్నగా సిగ్గుపడుతూ చేతులు విడిపించుకుని అతని వైపు తిరిగి, నేను అదే అడుగుదామనుకుంటున్నాను. కిందికి వచ్చి మిమ్మల్ని పిలుద్దామనుకున్నాను. అంతలో మీరే వచ్చేశారు నా దగ్గరికి. ఇక స్టార్ట్ చేద్దామా అని అడిగింది నవ్వుతూ. బాబోయ్ ఇష్టా, నువ్వేనా? మై గాడ్, అంతలోనే ఇంత చేంజా నీలో? జస్ట్ నిన్న ఒక్కరోజే కదా ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అయింది నీతో. అప్పుడే నువ్వు నాకు ఈ రేంజ్ లో కోఆపరేట్ చేస్తున్నావా? నేను అస్సలు అనుకోలేదురా. లవ్ యూ సో మచ్ అంటూ తన షర్ట్ బటన్స్ విప్పాడు దేవాంశ్. నేను కూడా మీరు మళ్ళీ మొదలు పెడదామా అని అడుగుతారని అస్సలు అనుకోలేదు అని తన చీర చెంగుని నడుము చుట్టూ చుట్టి లెఫ్ట్ సైడ్ నడుములో చెక్కింది. ఎక్కడో తేడా కొట్టేసింది ఈషిక వాలకం చూసి మన దేవాంశ్ బాబుకి. తనని డౌట్ఫుల్ గా చూస్తూ, అదేంటి, చీర తీసేయాలి కదా మొదలు పెట్టాలంటే, మళ్ళీ అలా దోపుకుంటున్నావేంటి అని అడిగాడు. తాడో పేడో తేల్చుకోవాలి కదా మీ దగ్గర. ఇప్పుడే చెప్పండి, అసలు ఎవరు వాళ్ళు? నా మీదకి అటాక్ ఎందుకు వచ్చారు? వాళ్ళు నా కోసం వచ్చారా, లేక మీ శత్రువులా? నా శత్రువులా? నాకు తెలిసి నాకు శత్రువులే లేరు. గ్యారంటీగా మీ మీద పగ తీర్చుకోవడం కోసం నా దగ్గరికి వచ్చి ఉంటారు కదా. అండ్ మీరు ఆ టైంలో అక్కడికి ఎందుకు వచ్చారు? అంటే నా పైన అటాక్ అవుతుందని మీకు ముందే తెలుసా? తెలిస్తే ఆ హెల్త్ మీకు ఎవరిచ్చారు? వివరంగా మొత్తం చెప్తారా? సరే, లేదంటే ఈ రోజు తర్వాత మీరెవరో నేనెవరో ఎలాగో మీతో డివోర్స్ పేపర్ల పైన సిగ్నేచర్లు చేసేసాను. ఈసారి డైరెక్ట్ గా కోర్టుకే వెళ్తాను. మీరు నన్ను టార్చర్ చేస్తున్నారని వాళ్ళకి చెప్తాను. దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు అని
మీ నాన్న మనోజ్తోనే చెప్పిస్తాను. కాబట్టి మర్యాదగా అసలు విషయం ఏంటి? నా వెనకాల కూడా చాలా జరుగుతున్నట్లుంది. కంపెనీలో స్కామ్ కి కారణం ఎవరు? మీరు ఇంట్లో లేని టైం చూసి నన్నెందుకు టార్గెట్ చేశారు? నిజంగా డబ్బు కోసమా? లేక మన ఇద్దరిని విడదీయడానికా? నాకు చెప్తారా లేదా? అని ఇష్క ఒకేసారి అన్ని ప్రశ్నలు కోపంగా అడిగేసరికి అమ్మవారు మరొకసారి ప్రత్యక్షమైనట్లుగా అనిపించింది దేవాంశ్కి. బాబోయ్! ఏంటి నువ్వు చంపేస్తావా ఏంటి నన్ను? అయినా మీ లేడీస్ ఏంటి ఈ మధ్య మరీ రౌడీల్లా తయారయ్యారు? ఒకరు భర్తకి ఫుడ్ లో విషయం కలిపితే మరొక ఆమె సర్ప్రైజ్ అని చెప్పి తగలబెట్టేసింది. మరొకరు పెళ్లి చేసుకుని హనీమూన్ కని వెళ్లి లవర్ తో స్పాట్ పెట్టిస్తే మరో వీరనారి ఇది చాలదు అన్నట్లు కాబోయే మొగుడిని కొండ మీద నుంచి తోసేసింది. ఏంటిది మాకు ఏంటిది అని అడుగుతున్నా అన్నాడు దేవాంశ్ సీరియస్ గా. అబ్బా, మీరు మాత్రం భారత జాతి ఆణిముత్యాలు. ఎన్నో ఏళ్లుగా మా లేడీస్ ని వేధిస్తూనే ఉన్నారు కదా మీ మెలిసి జాతి. మీరు మాత్రం ఎప్పుడు పెళ్ళాలని కొట్టడాలు నరకడాలు, లవర్స్ పైన యాసిడ్ జల్లడాలు, చంపి ఫ్రిడ్జ్ లో పెట్టడాలు చేయడం లేదా? ఇందులో కూడా మీ డామినేషనేనా? ప్రతి దాంట్లో మీరే గొప్ప, అంతే కదా? మాలో కూడా పేషెన్స్ తగ్గింది. అందుకే మా ప్రతాపం కూడా మేము చూపిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా మీరు చేస్తుంటే లేవని నోట్లు మాత్రం ఇప్పుడు లేస్తున్నాయా మా లేడీస్ పైన? జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. ఇంకా మూవీ మొత్తం ఉంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మా లేడీస్ తో పెట్టుకుంటే మీరు చిత్తే, అది గుర్తుపెట్టుకో. అయినా టాపిక్ డైవర్ట్ చేయాలని ట్రై చేయొద్దు మిస్టర్ మిత్తల్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని ఈషిక చాలా సీరియస్ గా అడిగింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.